ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఒక్కొక్క రాజకీయ పార్టీ అధినేత ఒక్కొక్క స్టైల్‌ని ఫాలో అవుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా సింగిల్‌గా వెళ్ళడానికి, ఎవరితో పొత్తు లేకుండా వెళ్ళడానికి వెళుతూ, అలా ఒంటరిగా వెళ్ళడాన్ని హైలైట్ చేసుకుంటూ ఉంటారు ప్రజల్లో. మరోపక్క చంద్రబాబు నాయుడు అందరినీ కలుపుకొని ప్రతిపక్షాలని వెళ్ళాలని, అధికారంలో ఉన్నా కూడా వీలైనంత ఎక్కువ మంది మార్బలంతో వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. రెండూ తప్పు కాదు నా దృష్టిలో. వాళ్ళ ఇష్టం ఎట్లయినా వెళ్ళొచ్చు. కానీ ఇద్దరూ కూడా ప్రజలకి మంచి చేసే ఉద్దేశంలో వెళ్ళరని నేను గట్టిగా నమ్ముతాను. ఎంతసేపు ఏ రాజకీయ నాయుడు ఈయనే కాదు, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, మోడీ అయినా ప్రజల ట్యాక్స్ సొమ్ముని తింటూ దాంట్లో పదో పరకు మనకు పడేసి ఉచితాలు మన మొఖాన్ని పడేసి మనం ఓట్లు ఏరుకోవడానికి తప్ప వీళ్ళంతా కూడా ఏదో మనల్ని ఉద్ధరించే బ్యాచ్ కాదు ఎవరైనా సరే వీళ్ళన్న ఉద్దేశం. సో వీళ్ళు ఎట్లా వెళ్తారో వాళ్ళ ఇష్టం. సో 2014 ఎన్నికల ఫలితాలని రిపీట్ చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీతోనే వెళ్ళాలి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ హవా ఉండబోతోంది. ఓ పక్క అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగిపోయింది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో మోడీనే మళ్ళీ గెలిపించుకుందాం అనే ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఈ వేవ్ ఏదైతే ఉందో మోడీ వేవ్, మోడీ గాలి, మోడీ హవా, దానిని క్యాప్చర్ చేసుకుని 2014లో కాస్త ఉపయోగపరుచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ అది తనకు ఉపయోగపడాలని 2019లో ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ యొక్క ఓటు చీలిక జరిగిందో అది ఈసారి జరగకూడదనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు సరే, మోడీ కూడా ఒప్పుకుంటేనే ముందుకు వెళ్ళాలి, లేదంటే ఎలక్షన్లో ఇబ్బంది పడతాం అనే ఒక ఫీలింగ్లో మొన్నటి వరకు ఉన్నారు. కానీ ఎప్పుడైతే 2017-18 ప్రాంతంలో ఎన్డీఏలోంచి బయటకు వచ్చి మోడీ మీద యుద్ధాన్ని ప్రకటించి రకరకాల హడావిడి చేసి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి మోడీని గద్దె దించుతామని శపథం చేసి నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళి అక్కడ బొక్కబోర్లా పడి, అటు ఏపీలో కూడా బొక్కబోర్లా పడి 2 చోట్ల దెబ్బతిన్నారో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత కాలంలో మోడీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి కానీ ఎన్డీఏ చుట్టుపక్కల కానీ రానివ్వడానికి ససేమిరా ఒప్పుకోవట్లేదు. ఇది ఫ్యాక్ట్, ఇది అందరికీ తెలిసిందే. దీని మీద ఫుల్ క్లారిటీ ఉంది జనాలకు కూడా. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీని వశం చేసుకోవడానికి కావచ్చు, నరేంద్ర మోడీని తన పక్కన నిలబడేలా కోరుకోవడానికి కావచ్చు, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఒక కొత్త ప్రపోజల్తో వెళ్ళారు. ఆ ప్రపోజల్ ఏంటంటే, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారో, ఎన్డీఏ కంటే ఎన్డీఏలో జాయిన్ అవ్వాల జగన్మోహన్ రెడ్డి అదో వెరైటీ. ఆయన కేసులకు భయపడతారో, మరి ఏపీకి నిధులు ఎవరని భయపడతారో, కానీ ఆయన అత్యంత అందరికంటే పెద్ద భయస్తులాగా పార్లమెంట్లో పెట్టే బిల్స్కి సపోర్ట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళ ఎంపీలు అందరూ పార్లమెంట్లో పెట్టే బిల్స్ అన్నిటికీ వైసీపీ ఎంపీలు నోరు మూసుకుని ఎటువంటి క్వశ్చన్స్ వేయకుండా ఓట్లు గుద్దుతారు ఆ బిల్స్కి సపోర్ట్గా. ప్రధానమంత్రి పెట్టే బిల్స్, బీజేపీ పెట్టే బిల్స్కి ఎంత దారుణంగా అంటే, అప్పుడు ఫార్మర్స్ బిల్ వచ్చింది. ఫార్మర్స్ బిల్ ఎంత దారుణంగా ప్రవర్తించారంటే వైసీపీ వాళ్ళు, ఓట్లేమో అక్కడ పాజిటివ్గా వేసేసారు. ఓటింగ్ చేస్తారు కదా, ఎంతమంది ఎంపీలు సపోర్ట్గా ఉన్నారు, దీనికి పాజిటివ్గా ఉన్నారు ఈ బిల్లుకి అనగానే వైసీపీ ఎంపీలు కూడా నిలబడి సపోర్ట్ చేశారు. మళ్ళీ అదే వైసీపీ ఏపీలో ఫార్మర్స్ బిల్కి అగెనిస్ట్గా ప్రొటెస్టులు చేసింది. వైసీపీయే చేయించింది. ఏపీలో ఫార్మర్స్ చేస్తుంటే దానికి మద్దతు ఇచ్చింది. అంటే అక్కడేమో ఒకలా, ఇక్కడేమో ఒకలా. అంటే ప్రజలు తెలియదు కదా, చాలామందికి ఈ పాయింట్ తెలియదు, ఈ రోజుకి తెలియదు ఇలా చేశారని చాలామంది తెలియదు. సో ఇట్లా చాప కింద నీరులాగా వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి నోరు మూసుకుని ఏం మాట్లాడకుండా సపోర్ట్ ఇస్తూ, ఏపీలోనేమో బీజేపీ మీద కోపం ఉన్నట్టు, బీజేపీని ఎదిరిస్తున్నట్టు, పోరాడుతున్నట్టు వాళ్ళ మీడియాలో బయట. ఇప్పుడు మన పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు అధ్యక్షులు చేస్తే పండగే, ఇంకా చంద్రబాబు చుట్టం కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు. అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళని కూడా అట్లాగే మాట్లాడారు, తిట్టారు. కానీ బిల్స్ ఎప్పుడైతే పెట్టారో అసలు చేయాల్సింది ఏంటి, పార్లమెంట్లో నీకున్న 20 మందో 25 మందో ఎంపీలతో అక్కడ క్వశ్చన్ చేయాలి, మోడీని క్వశ్చన్ చేయాలి. ప్రత్యేక హోదా కోసం తీసుకొస్తామని శపథం చేసిన మీరు, తీసుకొస్తామని దీక్షలు చేసిన మీరు, ఆ రోజు అక్కడ ఏమీ చేయలేకపోగా, కనీసం వాళ్ళు క్వశ్చన్ చేయకపోగా, మెడలు ఉంచుతామని కబుర్లు చెప్పి మెడలు ఉంచకపోగా వాళ్ళు పెట్టిన బిల్స్కి గుద్దుతూ సపోర్ట్ ఇస్తూ ఓట్లు వేసుకుంటూ వెళ్ళారు. రేపు చంద్రబాబు నాయుడు అయినా అంతే. ఎవరైనా సరే ఈరోజు అధికార పక్షంలో ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకి గులాంగిరియే చేస్తున్నారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, వాళ్ళు భయపడి ఉండొచ్చు, కేసుల అంశం కావచ్చు, నిధులు రావని కావచ్చు, ఏదైనా. కానీ నా పాయింట్ ఏంటంటే, పోరాడి సాధించుకోవాలి తప్ప ఏదో మంచి చేసుకుని సాధించుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు తీవ్రమైన అన్యాయం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఆబ్వియస్గా చేయాల్సిన అంశం. మంచిగా ఉంటే డెఫినెట్లీ మంచిగా ఉండాలి. మంచిగా లేనప్పుడు మాత్రం పోరాటం చేయకుండా ఏదో
మా వల్ల మా వల్ల అవ్వట్లేదు అని చేతులెత్తేసి వెళ్ళిపోకుండా ఏమీ జరగలేదు అంత బాగానే ఉందన్నట్టు కవరింగ్లు ఇచ్చుకోవడం అబద్ధాలు చెప్పడం ఈ రాజకీయ నాయకులకి చాలా నార్మల్ అంశం. సో ఎటో వెళ్ళింది టాపిక్. ఓవరాల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే జగన్ లాగా మేము అట్లా సపోర్ట్ చేయము, ఎన్డీఏలోకి వస్తాం, గెలిచి ఎన్డీఏలోకి వస్తామని ఓపెన్ ఛాలెంజ్ లాగా ఓపెన్ బంపర్ ఆఫర్ని నరేంద్ర మోడీకి ఈ ప్రపోజల్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి వాళ్ళ కండిషన్ ఏంటి, దీనికి వాళ్ళు ఒప్పుకుంటే కనుక 2019లో ఎట్లయితే జగన్కి చాప కింద నీరులాగా సైలెంట్గా సపోర్ట్ చేశారో అలా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు, ఆ సపోర్ట్ మాకు ఇవ్వాలి అని. సో ఈ మోడల్ని మోడీ ఖచ్చితంగా ఒప్పుకుంటారు, ఎందుకంటే ఇద్దరికి సపోర్ట్ చేసుకుంటాడు ఆయన. రేపొద్దున ఎవరు గెలిస్తే ఆ ఎంపీ సీట్లు సపోర్ట్లు వస్తాయి. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్కైనా మోడీకైనా కావాల్సింది ఎంపీ సీట్లు, అధికారం ఢిల్లీ గద్దెనెక్కడానికి, దేశ గద్దెనెక్కడానికి. దాని తర్వాత గెలిచేసిన తర్వాత ఎక్కేసిన తర్వాత పెట్టే బిల్స్ అన్నింటిని యాక్సెప్ట్ చేయడానికి మళ్ళీ ఎంపీలు కావాలి. సో ఎక్కువ మంది ఎంపీలని ఎవరిస్తారో వాళ్ళతోనే ఢిల్లీ పెద్దలు ఉంటారు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, అందులో ఎటువంటి సందేహం లేదు. అలా ఎక్కువ మంది ఎంపీలు గెలిచిన వాళ్ళు వాళ్ళ గులాంగిరి చేసుకుంటారు. రాష్ట్రాల నుంచి కూడా ఓడిపోయి ఎక్కువ ఎంపీలు లేకపోతే ఉన్నవాడే చేస్తున్నాడు కాబట్టి లేనివాడు ఖచ్చితంగా చేసుకుంటాడు. సో ఈ రకమైనటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ వ్యవస్థని, ఫెడరల్ వ్యవస్థని, అత్యంత వరస్ట్ వ్యవస్థని తయారు చేసి పెట్టారు. సో ఈ రకమైనటువంటి ప్రపోజల్ని చంద్రబాబు నాయుడు ఢిల్లీ అధిష్టానానికి పంపించినట్టుగా తెలుస్తోంది. దానికి మోడీ నో అనలేరు, వద్దని చెప్పలేరు అని చాలా కాన్ఫిడెంట్గా ఉంది టీడీపీ. సో బీజేపీ టీడీపీ పొత్తు ఎలక్షన్ అప్పుడు ఉండకపోయినా ఎలక్షన్ తర్వాత ఎన్డీఏలోకి వెళ్ళేలాగా చంద్రబాబు నాయుడిని మోడీ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మీరు కామెంట్లో చెప్పండి. మోడీ విల్ యాక్సెప్ట్ లేదా మోడీ విల్ సే నో అని మీరు డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.